సార్ అండ్ ఇంకొక ఆప్షన్ ఉన్నాయి కదా సార్, డెవాప్స్ ప్లస్ మల్టీ క్లౌడ్ అని క్లౌడ్ డేటా ఇంజనీర్ అని. ఆ రెండింటికి డెవాప్స్ అనేది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ కదా, మీకు సర్వర్ డిప్లాయ్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ. క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది ఏంటంటే ఈటీఎల్ ప్రాసెస్ ఉండేది కదా, ఇప్పుడు వేర్ హౌస్ కానీ ఈటీఎల్ ప్రాసెస్. ఆ ఈటీఎల్ ప్రాసెస్ అంతా కూడా ఇటువరకు ఆఫ్ ప్రిమిసెస్ ఉండేది, ఇప్పుడు క్లౌడ్ కి మైగ్రేట్ చేశారు. సో ఈటీఎల్ ఆ డేటా అంతా ఈటీఎల్ సర్వర్స్ లో ఉన్న డేటా అంతా క్లౌడ్ కి మైగ్రేట్ చేసిన తర్వాత సో ఆ డేటా పైప్ లైన్స్ ఎలా ఉన్నాయి క్లౌడ్ లో అనేది అక్కడ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఉంటుంది. అందులో మళ్ళీ గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఉంటుంది, ఎజూర్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఉంటుంది, AWS డేటా ఇంజనీరింగ్ ఉంటుంది. దానికి మీకు పైథాన్, సీక్వెల్, PySpark, ఎయిర్ఫ్లో ఇలాంటి టూల్స్ తెలియాలన్నమాట. డెవాప్స్ వేరు. డెవాప్స్ అంటే మీకు వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం సర్వర్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఈ డెవాప్స్ పైప్ లైన్స్ బిల్డ్ చేయడం అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ కోడ్ రెడీ అయింది, ఈ కోడ్ రివ్యూస్, ఆటోమేటెడ్ కోడ్ రివ్యూస్, ఆటోమేటెడ్ యూనిట్ టెస్ట్, అట్లాగే ఆటోమేటెడ్ కోడ్ ఇంటిగ్రేషన్స్, అట్లాగే ఆటోమేటెడ్ కోడ్ డిప్లాయ్మెంట్స్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్, ఇవన్నీ కూడా మీకు డెవాప్స్ లో వస్తాయి. అంటే అక్కడ మీకు ఏమొస్తాయి, ఇప్పుడు జెన్కిన్స్ కానీ, కుబర్నెటిస్ కానీ, అడ్వాన్స్డ్ కుబర్నెటిస్ కానీ, సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ కానీ, డాకర్ కానీ, ఇవన్నీ మీకు అక్కడ వస్తాయి డెవాప్స్ లో, మల్టీ క్లౌడ్ డెవాప్స్ లో. దాన్ని AWS తో చేయొచ్చు, ఎజూర్, ఈ రెండింటిలో కూడా ఎక్కువగా AWS డెవాప్స్ ఉంటుంది, ఎజూర్ డెవాప్స్ ఉంటుంది. సో డెవాప్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్, కంటిన్యూస్ కోడ్ ఇంటిగ్రేషన్ టు సేవ్ టైం ఆఫ్టర్ వన్స్ ద కోడ్ ఈస్ రెడీ, వన్స్ ద కోడ్ ఈస్ టెస్టెడ్, హౌ ఫాస్ట్లీ యూ డిప్లాయ్ అనేది మీకు డెవాప్స్ దగ్గర కవర్ అవుతుంది. డేటా ఇంజనీరింగ్ అంటే ఈ డేటా వేర్ హౌసింగ్ సర్వీసెస్ లో డేటా ఏదైతే ఉందో అది ఆఫ్ ప్రెమిసెస్ లో కాకుండా డైరెక్ట్ గా క్లౌడ్ లో డేటా పైప్ లైన్స్ బిల్డ్ చేయడం. ఓకేనండి. సో బాలాజీ గారు, మా టీమ్ మీకు సైబర్ సెక్యూరిటీ అండ్ ఇఫ్ యూ రిక్వెస్ట్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఆల్సో దే షెడ్యూల్ ద డెమో.